జగన్ ఇంటికి అంత ఖర్చు పెట్టించారు, లేకపోతే దానికి రిపేర్కి ఎంత ఖర్చు పెట్టించారు అంటూ అప్పట్లో తెలుగుదేశం అనుకూల మీడియా ప్రొజెక్ట్ చేసేది, వాళ్ళ సోషల్ మీడియా కూడా ప్రొజెక్ట్ చేసేది, వాళ్ళ జీవోని చూపెడుతుంది. నేను అప్పుడే చెప్పాను, ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళు ఉండే కాంప్లెక్స్ దగ్గర నుంచి, వాళ్ళు ఉండే ఆఫీస్ దగ్గర నుంచి, వాళ్ళు ఉండే ఇంటి దాకా అన్ని వస్తువులు కల్పించడం ప్రభుత్వాలు బాధ్యత. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఏదైనా జరిగితే ప్రభుత్వం అది బాధ్యత అవుతుంది. కాబట్టి ఇప్పుడు జగన్ ఇల్లు సీఎం క్యాంప్ ఆఫీస్ అది, కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ వస్తువుల్ని చేస్తారు. ఆ లెక్కనైతే కరకట్ట దగ్గర చంద్రబాబు గారు లింగంనేని గెస్ట్ హౌస్ని తీసుకుని దాంట్లో ఉంటారు. దానికి కూడా గతంలో అక్కడ సెల్ టవర్ ఏర్పాటు చేశారు, ప్లస్ పవర్ సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. అది ప్రభుత్వ డబ్బులతోనే చేస్తారు, ఎవరు వ్యక్తిగత డబ్బులు పెట్టుకోరు. జగన్ అయినా అట్లాగే ఉంటుంది. అనవసరమైన ప్రచారం అని చెప్పా. ఇప్పుడు అవి నెగిటివ్గానే వెళ్ళింది. ఇప్పుడు దాంట్లో వచ్చేటప్పటికి వీళ్ళకి ఇప్పుడు మరి చంద్రబాబు గారు తీసుకున్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు మరమ్మతులకు సంబంధించినటువంటి జీవోల్ని వైసీపీ ప్రొజెక్ట్ చేస్తుంది. వైసీపీ సోషల్ మీడియా దీన్ని హైలైట్ చేస్తూ ఈ జీవో కాపీలను పెట్టి ఇప్పుడు కరకట్టకు సంబంధించినటువంటి ఇంటికి ఏదైతే 95 లక్షల రూపాయలు దానికి కేటాయించారు, అందులో మరుగుదొడ్లు, శానిటేషన్, నీటి సరఫరా మరమ్మతులకి 20 లక్షలు, ఓవరాల్గా మరమ్మతులన్నిటికీ కలిపి 95 లక్షల రూపాయలు విడుదల చేశారు అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేస్తూ వీళ్ళు నిలదీస్తున్నారు ఇందులో ఎంతవరకు రైట్ అన్నటువంటిది.